శ్రీమాత్రే నమః. నమో మంత్ర ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. ఉగాది సందర్భంగా మిథున రాశి వారికి 8 చోట్ల మౌనంగా ఉంటే మీ విలువలు పెరిగి మీరు సంపాదించడానికి అనుకూలంగా మీ వాతావరణం ఏర్పడుతుంది. మరి మిథున రాశి వారు 8 చోట్ల ఎక్కడెక్కడ మౌనంగా ఉండాలో ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరూ మన వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ 8 చోట్ల మౌనంగా ఉండటం వల్ల మీ గౌరవం పెరుగుతుంది. అలాగే మిమ్మల్ని ఎవరు చులకన చేయరు. ఎలాంటి చోట మీరు మాట్లాడకూడదో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఒక గ్రామంలో ఒక వ్యక్తికి ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉంది. నలుగురు కలిసి ఒకే చోట ఉన్నప్పుడు వారి వద్దకు వెళ్ళి ఏదో ఒకటి వాగుతూ ఉండేవారు. ఒకసారి తన కష్టాల గురించి, మరొకసారి ఇతరుల గురించి, అలాగే కొన్నిసార్లు ఇతరులు అడగకుండానే సలహాలు ఇస్తూ ఉండేవారు. ఎదుటివారు ఏమనుకుంటున్నారో అన్న విషయం పట్టించుకునేవారు కాదు. అక్కడ ఉన్నవారు అతడితో విసిగిపోయారు. అతడు కనిపించిన వెంటనే వాగేవాడు. అతడు వచ్చాడు అంటే వెంటనే వెళ్ళిపోవాలి అని అతనికి దూరంగా అందరూ పారిపోయేవారు. అతన్ని విమర్శించేవారు. అప్పుడు ఆ వ్యక్తి నేను ఎక్కువగా మాట్లాడడం వల్ల నాకు గౌరవం ఇవ్వడం లేదు అని బాధపడేవాడు. ఒకరోజు ఎక్కువగా మాట్లాడే ఆ వ్యక్తి ఇంటి బయట కూర్చున్నప్పుడు ఒక జ్ఞాని అటుగా వెళ్ళడం చూసి అతని వద్దకు వెళ్ళి, స్వామి, నేను ఎక్కువగా మాట్లాడడం వల్ల అందరూ నా నుండి పారిపోతున్నారు. నాకు విలువ కూడా ఇవ్వడం లేదు. దీనికి మీరే ఒక పరిష్కారం చెప్పాలి అన్నాడు. దానికి ఆ జ్ఞాని ఇలా సమాధానం ఇచ్చాడు. అవసరం వచ్చినప్పుడు కొన్ని చోట్ల మాత్రమే మాట్లాడాలి. అలాగే కొన్ని చోట్ల మాట్లాడకూడదు. అలా మాట్లాడితే అవమానం జరుగుతుంది. ఎవరైతే ఈ 8 చోట్ల మౌనంగా ఉంటారో వారి గౌరవం అమాంతం పెరుగుతుంది. మొదటిగా, భార్య ముందు ఎక్కువగా మాట్లాడకూడదు. దీనివల్ల భర్త గౌరవం తగ్గిపోతుంది. మీకు తెలుసా? భార్య తన భర్త చెప్పే ప్రతి మాటను తల్లిదండ్రులకు ఖచ్చితంగా చెబుతుంది అని. ఇలా భార్య ముందు వాగితే నా భర్త కుక్క వాగినట్లు వాగుతున్నాడు అని భార్య తన మనసులో అనుకుంటుంది. ఆ విషయం తన తల్లిదండ్రుల వద్ద చెప్పి భర్త పరువును తీస్తుంది. దీనివల్ల అత్తమామల ముందు అల్లుడు లోకు అయిపోతాడు. కాబట్టి మీరు ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత గౌరవం ఉంటుంది. ఇక రెండవది, మీరు మాట్లాడేటప్పుడు మరొకరు వేరొక విషయం మాట్లాడుతున్నారు అంటే మీ మాటలు వారికి ఇష్టం లేదు అని అర్థం. ఎక్కడైతే మీ భావాలను అర్థం చేసుకోరో అక్కడ మౌనంగా ఉండటం చాలా మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు మన సమస్యలను అడగకుండానే మనం ఇతరులకు చెప్పడం ప్రారంభిస్తాము. మన మాటలు అవతల వ్యక్తిని భారంగా అనిపిస్తాయి. ఎందుకంటే ఎదుటివారు మీ సమస్యల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపటం లేదు కాబట్టి ఈ చోట మౌనంగా ఉండాలి. మూడవది, కూతురుని లేదా ఇంటి ఆడపిల్లను ఇచ్చిన చోట మౌనంగా ఉండాలి. ఎందుకంటే ఆడపిల్ల అత్తారింటిని వదిలి పుట్టింటికి వస్తే సమాజంలో గౌరవం ఉండదు. ఆడపిల్ల పుట్టింటిలో ఉంటే పుట్టింటి వారికి గౌరవం ఉండదు. ఇక నాలుగవది, నీ కన్నా పై స్థాయిలో ఉన్నవారితో గట్టిగా మాట్లాడకూడదు. నువ్వు ఉన్న స్థలం నీకు అనుకూలంగా లేనప్పుడు, వేరే వాళ్లకు అనుకూలంగా ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడకూడదు. ఒకవేళ అలా మాట్లాడితే నువ్వు ప్రమాదంలో పడతావు. కాబట్టి మౌనంగా ఉండాలి. ఇక ఐదవది, వేశ్యల వద్ద, స్నేహితుల వద్ద ఎక్కువ మాట్లాడకూడదు. మీకు తెలుసా? ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కొన్ని మాటల తర్వాత తన బాధను, తన లోపాలను చెప్పుకోవడం ప్రారంభిస్తాడు. దీనివల్ల భవిష్యత్తులో అతడికి అనేకమైన ఇబ్బందులు వీరి వల్ల కలుగుతాయి. ఇక ఆరవది, ఎవరైనా మీపై కోపంగా ఉన్నప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉండండి. కొన్ని నిమిషాల తర్వాత వారి కోపం తగ్గి మీ నిశ్శబ్దాన్ని భరించలేక మీకు క్షమాపణలు చెబుతారు. గుడిలో ఎక్కువగా మాట్లాడకూడదు. ప్రశాంతంగా ఉన్న చోట ఎక్కువగా మాట్లాడితే ఇతరులు మిమ్మల్ని బుద్ధి లేని వారుగా అనుకుంటారు. ఇక ఏడవది, ఒక విషయం గురించి పూర్తిగా తెలియకపోయినా లేదా సగం మాత్రమే తెలిసినా ఆ విషయాలపై మాట్లాడితే మీ మూర్ఖత్వం బయటకు తెలుస్తుంది. అందరూ మిమ్మల్ని మూర్ఖుడిగా చూస్తారు. ఇక ఎనిమిదవది, ఇతరుల గురించి చెడుగా మాట్లాడే వ్యక్తి వద్ద ఎక్కువగా మాట్లాడవద్దు. అలాంటి వారు మీ గురించి కూడా ఇతరుల వద్ద చెడుగా చెబుతారు. అవసరం ఉంది కదా అని ఒక వ్యక్తిని పదే పదే పొగడకండి. మొదటి 2 సార్లు అది మంచిగా ఉన్నా ఆ తర్వాత చిరాకును తెప్పిస్తుంది.
మీరు కనుక ఆ 8 చోట్ల మౌనంగా ఉంటే వారి గౌరవం ఖచ్చితంగా పెరుగుతుంది. అలానే వారు ఎటువంటి ఇబ్బందుల్లోనూ పడరు. అలాగే తెలివి తక్కువగా ఉన్న వ్యక్తితో కనిపించే 11 లక్షణాలు ఇవే. తెలివి తక్కువ వ్యక్తులలో కనిపించే 11 లక్షణాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 11 లక్షణాలు గలవారు జీవితంలో ఎప్పుడూ వెనక పడుతూనే ఉంటారు. మంచిగా మాట్లాడుతున్నాడు, అవసరానికి సహాయం చేస్తున్నాడు, తాగినప్పుడు డబ్బులు తనే ఇస్తున్నాడు అని స్నేహితుడిని లేదా తెలిసిన వ్యక్తిని తన ఇంటిలోనికి తీసుకురావడం, లోకువ ఇచ్చుకోవడం ఇలాంటి వాడు అందరికన్నా తెలివి తక్కువ వాడు. తనపై కోపం చూపించినా, తన వారిని తిట్టినా, వారితో నవ్వుతూ ఏం జరగనట్లు మాట్లాడే వాడికి తెలివి తక్కువ. కారణం లేకుండా నవ్వడం, సమయం వచ్చినప్పుడు కూడా మాట్లాడకపోవడం నలుగురిలో తెలివిలేని వాడిగా చేస్తాయి. తన సొంత పని వదిలేసి ఉచితంగా అందరికీ సహాయం చేసేవాడు జీవితంలో బాగుపడడు. ఇలాంటి వాడు ఇంట్లోని వారికి కూడా నచ్చడు. మీ పని కన్నా ఎదుటివారి పని ఎక్కువ కాదు. ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. తప్పుడు పనులు చేసే ఉద్దేశం లేకపోయినా మద్యపానం చేసే చోట, వేశ్యలు ఉండే చోట తన స్నేహితులకు తోడుగా వెళ్ళేవాడు జ్ఞానం లేనివాడు. పరుల ముందు మంచివాడిగా కనబడడానికి తనకున్న మొత్తం ఆస్తిని ప్రజలకు లేదా తోడబుట్టిన వాళ్లకు దానం చేసేవాడు అందరికన్నా తెలివి తక్కువవాడు. భార్య మాటలు విని కన్న తల్లిదండ్రులను నిందించేవాడు, సోదరి లేదా సోదరుడితో గొడవలు పెట్టుకునేవాడు సమాజంలో దేనికి పనికిరాని వాడుగా పరిగణించబడతాడు. ఇతరులకు చేసిన తప్పును పనులకు తాను స్వతహాగా నేరం అంగీకరించి జైలుకు వెళ్ళేవాడు తెలివి తక్కువవాడు. భార్యను సమర్థించేవాడు, భార్య తప్పుడు పనులు చేస్తున్నా భార్యపై ఉన్న ఇష్టంతో తనతోనే కలిసి ఉండేవాడు. ఇలాంటి వాడిని తన భార్య కాలి కింద చెప్పులా చూస్తుంది. తెలివి తక్కువ వాడు తన వద్ద ఉన్న డబ్బు మొత్తాన్ని ఇతరులకు చెబుతాడు. అలాగే రహస్యాలను కూడా తనలో దాచుకోకుండా ఇతరులకు చెబుతాడు. తల్లి తండ్రి మాట వినకుండా వేషను పెళ్లి చేసుకునేవాడు, బయట వారి కోసం సొంత వారిని నిందించేవాడు, ఒకరి కింద బానిసత్వానికి అలవాటు పడినవాడు తెలివి తక్కువవాడు. అలాగే ఎక్కువ మాట్లాడే తల్లిని భార్యను ఒకే చోట ఉంచి వారి తల్లి కూతురులాగా కలిసి ఉండాలి అనుకునేవాడు జీవితాంతం భ్రమలోనే బ్రతుకుతాడు. చూశారు కదండి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లక్షణాలు ఉంటే మీరు తప్పకుండా మారండి. మీ జీవితాన్ని ఉన్నత స్థాయికి పెంచుకోండి. సర్వేజన సుఖినో భవంతు.